ఎస్వై గారు నమస్తే అండి. నిన్న విశాఖపట్నంలో జరిగిన సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లో నేను గెలిచి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాననటం కానీ, విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి తీరుతానని చెప్పడం కానీ, రాజధానికి సంబంధించిన జేఏసీ నేతగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు? దీన్నే అంటారండి, మేకపోతు గాంభీరం అంటారు. మేకపోతు గాంభీరం అంటారు. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే సూచించదలుచుకున్నా. గత ఎలక్షన్కి ఇదే సమయంలో ఇదే రోజుల్లో ఎలక్షన్ 50 రోజులు ఉందనంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతమైనటువంటి మా వద్దకు వచ్చి, అమరావతి ప్రాంతంలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధానిగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఇక్కడ మంగళగిరిలో గెలిచినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నను ఒప్పిస్తాను, అన్న ఇక్కడే అన్నాడు అని చెప్పేసి అతను కూడా చెప్పి మా చేత నమ్మబలికించి ఓట్లు వేయించుకొని ఇక్కడ 2 నియోజకవర్గాల్లో గెలవటం జరిగింది. అదే స్ట్రాటజీ, అదే పద్ధతిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మేమెవరూ నమ్మే ప్రసక్తి లేదు కనుక అక్కడ ఉన్నటువంటి వైజాగ్ వాసులను మోసం చేయడానికి నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడికే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి వైజాగ్ వాసులారా నమ్మకండి ఇతని మాటలు. మేమేదో ఏ విధంగా అయితే మోసపోయామో మిమ్మల్ని ఆ విధంగా మోసం చేయటానికి పులి చర్మం కప్పుకొని రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతని మాయ మాటలు మీరెవరు కూడా నమ్మవద్దని చెప్తున్నాను. అంటే విశాఖపట్నాన్ని అభివృద్ధికి నేను అన్ని విధాలుగా కృషి చేస్తాననడం కానీ, నేను అమరావతికి వ్యతిరేకం కాదని కూడా ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలో నేను వ్యతిరేకిని కాదు అని చెబుతానికి నమ్మేది ఎట్లాగా? నిన్ను వ్యతిరేకి కానప్పుడు రాజధాని అమరావతిపై ఇన్ని కేసులు ఎందుకు ఇచ్చారు? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని 3/3/2022 ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు 2 సంవత్సరాలైనా కానీ ఎందుకు అమలు చేయట్లేదు? నీకు అమరావతి ప్రాంతం అంటే ద్వేషం లేనప్పుడు ఆ తీర్పును ఎందుకు నువ్వు అమలు చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఏంటండి అసలు ఎలా చూస్తారు? గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. త్వరలోనే నేను విశాఖపట్నం వచ్చేస్తానని. ఇప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా నా విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి తీరుతాననడం కానీ ఎలా చూడొచ్చు అంటే 2 సమ్మిట్లో? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలు దాదాపు 14 జీవోలు తీసుకొచ్చి ఉంటాడు. అవి కూడా జీవో ఎంఎస్లు కాదండి, జీవో ఆర్టీ అంటే తాత్కాలికమైనటువంటి జీవోలను తీసుకొచ్చి వైజాగ్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దానికి రాజ్యాంగం అడ్డు వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం, దానికి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు, ఆ తీర్పులు అడ్డు వచ్చినాయి. కాబట్టి నేను ఇప్పుడు కాదు, నేను గెలిచిన తర్వాత, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తాను, అక్కడికి వస్తాను అంటున్నాడు. నువ్వు గెలుస్తావని నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఏ విధంగా గెలుస్తావు? ఇప్పటి వరకు ప్రజలను మోసం చేసి అంతకుముందు గెలిచావు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేసి గెలవాలనుకుంటున్నావా? ప్రజలు డిసైడ్ అయిపోయారు, నిన్ను నమ్మరు జగన్, నిన్ను నమ్మే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 6 నెలల కిందటే డిసైడ్ అయిపోయారు. 6 నెలల కిందటే డిసైడ్ అయిపోయారు నిన్ను నమ్మే ప్రసక్తి లేదని. నీకు ఓట్లు వేయరని చెప్పేసి 6 నెలల కింద డిసైడ్ అయ్యారు. నువ్వు ఏదైతే ప్రజలను నమ్మబలికావో ఆ మాయ మాటలను తెలుసుకున్నారు. ఇక నీకు మాత్రం ఓటేయరు. అలాగే ఏంటంటే గతంలో ఒక సమ్మిట్ జరిగింది వైజాగ్లో, దానికి ఎంత పెట్టుబడులు తీసుకొచ్చావు? పానీపూరి బండిలోని, దోశలు వేసుకునేవాడిని, ఇడ్లీలు వేసుకునేవాడిని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇదే పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నాను గ్లోబల్ సమ్మిట్ అన్నావు. వాళ్ళు ఆ రోజున ఇచ్చేటువంటి గిఫ్ట్ బాక్సుల కోసం కొట్టుకున్నారు. గిఫ్ట్ బాక్సుల కోసం నాకు 1000 రూపాయలు ఖరీదు చేసే గిఫ్ట్ బాక్సుల కోసం పెద్ద గ్లోబల్ సమ్మిట్కి వచ్చినటువంటి సీఈఓలు, నువ్వు చెప్పే సీఈఓలు వచ్చి 1000 రూపాయల బ్యాగ్ కోసం కొట్టుకు సచ్చారు. ఆ రోజున అన్ని సోషల్ మీడియా కానీ అందరూ కూడా చూశారు. అలాగే ఇప్పుడు ఏదో నువ్వు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పెట్టుబడులు తెస్తాను. నీ మీద నమ్మకం ఏది జగన్మోహన్ రెడ్డి గారు? నీ మీద నమ్మకం లేకనే కదా జాకీ కంపెనీ పోయింది, నీ మీద నమ్మకం లేక లూలు కంపెనీ పోయింది, నీ మీద ఎలాంటి నమ్మకం లేక కదా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకుండా అందరూ కూడా పారిపోతుంది. మరి నీ మాటలు ఏ విధంగా నమ్మాలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు తెలుసుకోమని తెలియజేస్తున్నావు.
సార్ ఇదే తరుణంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి తీరుతానని చెప్పడం కానీ ఈరోజు శాసన రాజధానికి సంబంధించి ఒక నమూనా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అసలు ఎలా చూస్తారు ఈ నమూనా పై? ఎవడు అడ్డంకులు సృష్టించాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎవడు అడ్డంకులు సృష్టించారు? నీకు నువ్వే అడ్డంకి, నీ ప్రభుత్వానికి నువ్వే అడ్డంకి, నువ్వు సృష్టించుకున్నవే ఈ అడ్డంకులు. నువ్వేంది ఏదో డిజైన్ చేశాడండి, ఆ డిజైన్ ఇది సెక్రటరేట్ డిజైన్ అంట. అది దాన్ని చూస్తే చక్కగా ఎట్టుంది కోడికత్తి నమూనా. కోడికత్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది ఆ యొక్క నమూనా చూస్తే. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రిమినల్ బ్రెయిన్ ఏదైతే నీకున్నటువంటి క్రిమినల్ బ్రెయిన్ ఉందో నీ డిజైన్ కూడా ఆ విధంగా ఉందని ప్రజలందరూ సోషల్ మీడియాలో అయితే నవ్వుకుంటున్నారు. ఇది కోడికత్తి డిజైను అతనికి గుచ్చుకుంది కాబట్టి అదే డిజైన్ చేస్తున్నాడని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎలాంటి డిజైన్లు వేసి చూపించినా, ఎలాంటి గ్రాఫిక్స్ చూపించినా కానీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదండి. జనం నమ్మట్లా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని జగనన్న అని భుజం మీద మోసినోళ్లే ఇలా జగన్గాడు ఏం చేశాడయ్యా మనకి, జగన్గాడు మనకేం చేశాడు, మన కులాలకి ఏం చేశాడు, మన ఎస్సీలకి ఏం చేశాడు అని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటున్నారు గ్రామాల్లో. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చూసుకోండి. నేను గెలుస్తాను వైనాట్ 175 అంటున్నావు, 175 కాదు కదా, 7 సీట్లు కూడా వచ్చే ప్రసక్తి లేకుండా పోతుంది గ్రౌండ్లో. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ముఖ్యంగా ఈరోజు అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ను కూడా 357 కోట్ల రూపాయలకి తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చినట్టుగా కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక రైతుగా ఏ విధంగా చూస్తారు దీన్ని? అదేనండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపం శాపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటమే పాపం. ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో 365 రోజులు ఉంటే 340 రోజులు అప్పు తీసుకొచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏందండి ఈ విచిత్రం? అప్పులు తెచ్చుకోవటానికైనా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంది? సంపద సృష్టించేటువంటి అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని వదిలేసుకొని అప్పులు తెచ్చే నాయకుడిని తీసుకొచ్చుకున్నాం ఈ రోజున. ఇదే మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఒకటండి, అతను ఒక మీటింగ్లో నేను విన్నాను, ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిలు బయట ఉండాలి, గ్లాసు షింకులో ఉండాలి అని అంటున్నావు. అంటే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టుకోవడానిక మేము సీఎంగా చేసుకుంది? 360 రోజులు నువ్వు ఇంట్లో కూర్చొని బొబ్బోటానిక మేము సీఎంగా చేసుకుంది? ప్రజా సమస్యలు తీర్చడానికి నిన్ను ఎన్నుకున్నావా? నువ్వు ఇంట్లో కూర్చొని నీవు పబ్జీ ఆడుకుంటా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అంటే ఇంట్లో ఉండటానికే మేము సీఎం చేసామంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నువ్వు బయటకు వచ్చే పని లేదంటారా? ప్రజా సమస్యలు అవసరం లేదా? మరి అందుకేనా నిన్ను ఎన్నుకుంది? కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. ఇతనేదో చేస్తాడు, ఇతనేదో చేయబోతాడు అని చెప్పేసి మనం నమ్మాం, మోసపోయాం. ఇక నమ్మాల్సిన పని లేదు. ఇతనేదో చేస్తాడని ఎదురు చూసాం. ఈ చేసే మనిషి కాదు, చేతగాని మనిషి. ఇతను చేతగాని వ్యక్తి. ఈ చేతగాని వ్యక్తికి నమస్కారం పెట్టి మన నమ్మకాన్ని ఒమ్ము చేశాడు కాబట్టి ఇతనికి ఒక నమస్కారం పెట్టి ఈ దరిద్రాన్ని ఇంతటితో వదిలించుకుందాం. ఈ దరిద్రాన్ని ఇంతటితో వదిలించుకొని చేసిన తప్పుని ఇంతటితో వదిలించుకొని రాబోయే మన భవిష్యత్తు తరాల బాగు కోసమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఈ సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షోభాన్ని ఎదుర్కొనగలిగినటువంటి రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మనం ఎన్నుకుందాం. ఆయనే రేపు సీఎంగా చేసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్న అధోగతి పాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం బయటకు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చేతులు జోడించి మీ అందరికి తెలియజేస్తున్నాం. సార్ ముఖ్యంగా సీఎం గారు బయటికి రావాలని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఒకవైపు 99% ఎలక్షన్ హామీలన్నీ కూడా నెరవేర్చానని అంటాం, కానీ 87% ఈరోజు కుటుంబాలన్నింటికి కూడా ఏదో ఒక పథకం రూపంలో డబ్బులు అందజేశానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయినా సీఎం గారు బయటికి రావాలంటారా? ఒకటే సార్, 99 హామీలు పూర్తి చేసి ఇంకెందుకయ్యా నువ్వు? ఇక నువ్వు వద్దులే స్వామి, నువ్వు ఆల్రెడీ చేశానంటున్నావుగా, మేనిఫెస్టో మొత్తం పూర్తి చేసావు. ఇంక నువ్వు చేయడానికి కూడా ఏం లేదుగా. ఆ 1% ఏడో ఒకళ్ళు చేసుకుంటారులే, కానీ నువ్వు ఇంటికాడే ఉండు స్వామి, నువ్వు ఇంటికాడే ఉండు. మాకు వద్దయ్యా, నువ్వు వద్దు జగన్, నువ్వు ఇంటికాడే కూర్చో. నువ్వు చేయాల్సిందంతా చేసావుగా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసావుగా, అప్పుల్లో మొదటి స్థానంలో నిలబెట్టావు కాబట్టి నువ్వు వద్దులే జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పులు చేయకపోవడాన్ని రాజ్యాంగంలో ఏమైనా రాశారా?
ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ ఆఫీసులు కానీ తాకట్లు పెడతారు, అప్పులు తెస్తారు. ఇదేనా రాజ్యాంగంలో రాసిందా చేయకూడదని చెప్పేసి కొడాలి నాని గారు ప్రశ్నిస్తున్నారు. ఎలా చూస్తారు? తాకట్లు పెట్టుకోవడానికి నువ్వు సీఎం అవ్వాల్సిన పని ఏముంది? ఎవడో దారిని పోయేవాడు కూడా తాకట్లు పెడతాడే. దారిని పోయేవాడిని కూర్చోబెట్టినా కానీ ఆ సీఎంగా కూర్చోబెడితే వాడే చేసుకొస్తాడు, అప్పులు తేవటమేగా. నువ్వు సంపద సృష్టించడం కానీ నీ మొహం చూసి ఎవడన్నా 10 రూపాయలు తేవటం లేదు కదా. ఒక కుటుంబానికి యజమాని ఒక తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రి చేయాల్సిన పని ఏంటి? వచ్చినటువంటి డబ్బుల్ని సరి చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకోవటం అనేది తండ్రి బాధ్యత. నువ్వేం చేస్తున్నావు? తండ్రివి అప్పులు చేస్తున్నావు. నువ్వు దొరికిన చోట దొరికిన దాన్ని తాకట్టు పెడుతున్నావు, అప్పులు చేస్తున్నావు. ఇక నీ ఇంట్లో ఉండే వస్తువులేంటి? నీ ఇంట్లో ఉన్నటువంటి చెంబును తాకట్టు పెట్టో, బిందెను తాకట్టు పెట్టో, పెళ్ళం మంగళసూత్రాలు తాకట్టు పెట్టో, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టో. రేపు నీ బిడ్డలకు నీవేం అందిస్తున్నావు? నీ బిడ్డలకు నువ్వు నీ ఇంట్లోది ఏం అందిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి, నీ రాష్ట్ర ప్రజలకి నువ్వేం ఇవ్వబోతున్నావు? అన్నీ అమ్ముకొని అన్ని తాకట్లు పెట్టి నీ ప్రజలకి నువ్వు రాబోయే తరాల వారికి ఏం ఉంచుతున్నావు, ఏం మిగులుస్తున్నావు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తెలుసుకోండి. ఇప్పుడు కొడాలి నానిగారు అంటారు ఆయనకి ఏం పదవి కావాలి, ఆయన సీటు ఉందో లేదో తెలియదు. అందుకోసం ఇలాంటి వ్యాఖ్యలు ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాడు. చాలామంది ఈ కుక్క అంతే వాగుకుంటుందిలే అని చెప్పేసి వదిలేసుకున్నారు. కాబట్టి దీని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి.